హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ నిన్న అఫీషియల్గా మన ఇండియాలో షామీ కంపెనీ లాంచ్ చేసినటువంటి MI11 Lite. ఈ మొబైల్ ఫోన్ అయితే నేను ఆల్మోస్ట్ 4 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. నాకైతే ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే స్లిమ్నెస్ ఏదైతే ఉందో ఇది సింప్లీ ఆసమ్. ఇప్పటిదాకా నేను ఎన్నో మొబైల్ ఫోన్స్ని అయితే హ్యాండిల్ చేశాను, ఇంక్లూడింగ్ ఐఫోన్స్ కూడా. సో నాకైతే దీని లైట్ వెయిట్ అలాగే ఫార్మ్ ఫ్యాక్టర్ అయితే ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఇక దీంట్లో మరొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే HDR 10-bit ప్యానల్ని మనకి యూజ్ చేయడం జరుగుతుంది. సో కలర్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ 8-bit ప్యానల్ కన్నా కానీ మరింత బెటర్ వ్యూయింగ్ యాంగిల్ అలాగే కలర్ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు పొందొచ్చు. ఎవరైతే ఆన్లైన్లో ఎక్కువ OTT కంటెంట్ అంటే ఎక్కువగా డిస్ప్లే బాగుండాలి అని చూస్తుంటారు చూసారా, వాళ్ళందరికీ మాత్రం ఇది ఫెంటాస్టిక్ డీల్ అనే నా అభిప్రాయం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని చూసి ఆ తర్వాత బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. మేడ్ ఇన్ ఇండియాతో పాటు షామీ బ్రాండింగ్ అలాగే 11 Lite అల్ట్రా స్లిమ్ డిజైన్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ MI11 Lite అని చెప్పి, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా సేమ్. సో ఇక్కడ మనకి MRP వచ్చేటప్పటికి 25,999 గా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో జాజ్ బ్లూ. సో దీంతో పాటు ప్యారల్ గా మరొక 2 కలర్స్ కూడా మనకు వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. 8GB 128GB వేరియంట్. ఇక బాక్స్ కంటెంట్ తో పాటు దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్ ఇంపోర్టర్ అడ్రస్ మనం ఇక్కడైతే చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే MI11 Lite అని చెప్పి దీనికి సంబంధించినటువంటి హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి కలర్ అలాగే వేరియంట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటని చూద్దాం. యాజ్ యూజువల్ వీళ్ళు మనకు ఒక బాక్స్ ప్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనందరికీ తెలిసిందే, దీంట్లో వీళ్ళు ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్ తో పాటు ప్యారల్ గా క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే దీనికి సంబంధించినటువంటి యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టాండర్డ్ 3.5mm జాక్ని అయితే దీనిలో రిమూవ్ చేసినట్లున్నారు. సో దానికోసం అని చెప్పి మనకి అడాప్టర్ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. USB Type-C టు స్టాండర్డ్ 3.5mm. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక సేఫ్టీ అండ్ యూజర్ మాన్యువలే అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు ఒక ట్రాన్స్పరెంట్ TPU కేస్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాకపోతే బ్యాక్ సైడ్ అంతా స్మోక్ ఎఫెక్ట్ అంటే మనకి కొంచెం మ్యాటీ ఫినిష్ లాగా రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా బాక్స్లో మనకి ప్రోడక్టే ఉంది. సో ప్రోడక్ట్ని అయితే పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఒక స్టాండర్డ్ USB Type-A టు Type-Cకి సంబంధించినటువంటి హై క్వాలిటీ డేటా ట్రాన్స్ఫరింగ్ కేబుల్ అండ్ ఛార్జింగ్ కేబుల్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ 33 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ కూడా. సో ఎపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే మనకేం లేదు. సో ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్ ద ప్రోడక్ట్. సో నాకు పంపించింది ఏదైతే ఉందో జాజ్ బ్లూ కలర్ అయితే చాలా చాలా బాగుంది. ఇంతా కూడా మనకి ఒక మ్యాటీ ఫినిష్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లైట్గా ఫింగర్ ప్రింట్స్ అయితే ఇక్కడ కొంచెం మీరు చూసారా అట్రాక్ట్ అయితే చేస్తుంది. కానీ డిజైన్ మాత్రం నాకు అసలు ఫోన్ చాలా స్లిమ్ అండ్ స్లీక్గా అనిపిస్తుంది. ఫోన్ చాలా 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 లైట్ వెయిట్ ఉంది. ఎవరైతే స్లిమ్మెస్ట్ ఫోన్ డిజైన్స్ని ఇష్టపడుతుంటారో వాళ్ళకి మాత్రం ఇది సింప్లీ అవసరం. ఒకప్పుడు మోటరోలా ఫోన్స్ మీకు గుర్తుందో సో అవి స్లిమ్గా తయారయ్యేవి. సో ఆ తర్వాత నేను మళ్ళీ అదే స్లిమ్లో నేను దీని అయితే చూస్తున్నాను. సో ఇది ఎంత స్లిమ్గా ఉందంటే మీరు ఇక్కడ కంపేర్ చేయొచ్చు. ఈవెన్ నా పెన్నే ఇంకా కొంచెం లావుగా అయితే ఉంది. చాలా 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 స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్తో మనకు వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. ఇక ఒకసారి ఫోన్కి సంబంధించినటువంటి వెయిట్ని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అసలు వీళ్ళు హైలైట్ చేస్తుంది ఇది వచ్చేటప్పటికి చాలా లైట్ ఇన్ వెయిట్గా మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ నేను ఫోన్ మొత్తం వెయిట్ని అయితే చెక్ చేయండి. ఇది వచ్చేటప్పటికి కేవలం 157 grams మాత్రమే రావడం జరుగుతుంది. ఐ థింక్ మీకు కనిపించట్లేదు, జస్ట్ 157 grams మాత్రమే. ఇక వీళ్ళు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి కేస్ని ప్లేస్ చేసి చూసారన్నట్లయితే ఈవెన్ సైడ్ కార్నర్స్ కూడా మనకు కొంచెం బంప్ని ప్రొవైడ్ చేశారు. ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ. ఈవెన్ మీరు ఫోన్ లుక్ కూడా ఏమీ చేంజ్ కాలేదు. నాకైతే చాలా ఇష్టమైన కలర్ ఇది. అండ్ ఫోన్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా స్లిమ్ అండ్ స్లీక్గా మనకు రావడం జరుగుతుంది. అంటే ఇది ఈవెన్ పౌచ్ చేసిన తర్వాత రెగ్యులర్ ఫోన్స్ పౌచ్ లేకుండా ఫోన్ వాడితే ఎలాంటి ఫీల్ అయితే మీకు వస్తుందో సేమ్ అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే స్లిమ్ ఫోన్ డిజైనింగ్ కోసం చూస్తుంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయాల్సిందే. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈవెన్ అది కూడా మనకి కొంచెం బంపీ అనిపించింది.
సో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ స్పీకర్ గ్రిల్తో పాటు USB Type-C ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ అయితే ఏం లేదు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వీళ్ళకి సంబంధించినటువంటి స్టాండర్డ్ IR బ్లాస్టర్తో పాటు మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వీళ్ళు నాకు నచ్చేది ప్రతి దానిలోనూ మనకు IR బ్లాస్టర్ని ఇస్తారు. సో ఎడిషనల్ మనం రిమోట్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా దీంట్లో మనకి డిస్ప్లేనే హైలైట్. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 10-bit డిస్ప్లేని తీసుకొని రావటం ఇదే మొట్టమొదటిసారి. ఈవెన్ 800 nits అంటే చిన్న విషయం కాదు. అఫ్ కోర్స్ ఇది ఇష్టపడికే HDR10+ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకి రెండు కూడా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది ఫోన్ అయితే బూట్ అవుతుంది. ఈ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందులో మీకు వచ్చేటప్పటికి మీకు Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 732G ప్రాసెసర్ రావడం జరుగుతుంది. Adrenoకి సంబంధించినటువంటి 618 GPUతో 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్ రెండు వేరియంట్లో LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్. ఇందులో మీకు స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికి కేవలం ఒకటే 128GB 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి సూపర్ AMOLED LED స్క్రీన్, అది కూడా డాట్ నాచ్ డిస్ప్లే తోటి HDR10+ తోటి అండ్ 360 degrees ambient లైట్ సెన్సార్ తోటి అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి ఇది 800 nitsగా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో డిస్ప్లే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ గాను అలాగే 10-bit డిస్ప్లే మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. 4250 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్, 0 to 59% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం మీకు 30 minutesలో ఇది కంప్లీట్ చేసుకోగలదు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు బేస్డ్ ఫేస్ అన్లాక్, వేర్ రేర్ మీరు చూసారు అన్నట్లయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. ఇందులో మీకు 64 ప్రైమరీ గాను 8 మెగాపిక్సెల్ సెకండరీ గాను 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ గాను తీసుకొస్తే వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు 4G అది కూడా మనకి క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోన్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 MIUI 12తో పాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్కి ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఫ్రెండ్స్ ఇక ఫోన్ అయితే బూట్ అయింది. ఒకసారి ఫోన్ లోపల మనకి ఏదన్నా బ్లాట్వేర్ని ప్రొవైడ్ చేశారా అనేది చూద్దాం. సో అఫ్ కోర్స్ కొంచెం బ్లాట్వేర్ అయితే ఉంది. వాటన్నిటిని కూడా మీరు చాలా సునాయాసంగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఫోన్ అయితే సూపర్ స్లిమ్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అసలు చేతిలో పట్టుకున్నట్లు అనిపించట్లేదు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి వీళ్ళు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏం ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా చూద్దాం. సో నేను ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే MIUI 12.3 వర్షన్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. MI 11 Lite అని చెప్పి అండ్ 128GB. నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 13.7 GB దాకా ఏదైతే ఉందో మనకు ఆక్యుపై అవడం అయితే జరిగింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్పేస్ ఏదైతే ఉందో మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూసారంటే ఒక OTA అప్డేట్ని కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నేను డౌన్లోడ్ అని కొడుతున్నాను. సో ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ అన్నింటినీ కూడా నేను మీకు చెప్పిస్తాను. ఇక ఆల్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే 8GB ఆఫ్ ర్యామ్ అలాగే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకైతే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్కి మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా 12.5 ఇచ్చి ఉంటే బాగుండేది. ఇందులో మేబీ సూన్ ఆ అప్డేట్ని కూడా వీళ్ళు మనకు రోల్ అవుట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం నేనైతే డార్క్ మోడ్కి స్విచ్ అవుతున్నాను. అఫ్ కోర్స్ మీరు దీన్ని కూడా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి మనకి స్టాండర్డ్ 60 Hz. ఒకవేళ లేదు అన్నట్లయితే మీరు హై రిఫ్రెష్ రేట్ ఈవెన్ 60 Hz కాకుండా 90 Hz కూడా మీరైతే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి ఇందులో వచ్చేటప్పటికి డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు బ్లూటూత్ కూడా 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బై ద వే ఇది అప్డేట్ అయిపోయే లోపల దీనికి సంబంధించినటువంటి సిమ్ కాన్ఫిగరేషన్ కూడా ఎలా ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేస్తారా లేదా నార్మలా అని చెప్పి. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని అంటే ఒక సిమ్ ఇక్కడ మరొక సిమ్ కానీ లేదా మెమరీ కార్డ్ కానీ మనం ఇందులో అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మనకి ఇక్కడ సైడ్స్లో రబ్బర్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఇది పొరపాటున వాటర్లో పడ్డా వాటర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇవే కాదు దీంతో పాటు మనకి ఇందులో ఆల్వేస్ ఆన్ డిస్ప్లేని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ఈ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మీకు తెలిసిందే. ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ రిజిస్టర్ చేసి దీన్ని ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ అయితే నేను లాక్ చేస్తున్నాను. సో ఫోన్ని నేను అన్లాక్ చేయడానికి జస్ట్ దీన్ని టచ్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయితే మనకు అన్లాక్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ దీంట్లో మనకి బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా మనకి చాలా ఫాస్ట్గానే అన్లాక్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇక ఒకసారి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సెన్సార్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా మనకి మిడ్ రేంజ్ ప్రీమియం కింద కన్సిడర్ చేయొచ్చు కాబట్టి మొత్తం అన్ని సెన్సార్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే DRM ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే అఫ్ కోర్స్ HDR10 డిస్ప్లే దీన్ని మనకి తీసుకొచ్చారు కాబట్టి ఇది వైడ్ 1L1 సెక్యూరిటీ సపోర్ట్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఇక్కడైతే వీడియోని ప్లే చేస్తున్నాను OTT ద్వారా. సో ఇక్కడ మీరు చూడొచ్చు HDలో మనకి ఇక్కడ ప్లే అవుతుంది. కొంచెం నేను ఫార్వర్డ్ చేస్తాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు 1080pలో మనకి వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. అఫ్ కోర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఈవెన్ ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఓన్లీ 360 మాత్రమే. సో దీంట్లో మళ్ళీ వీడియో క్వాలిటీ కూడా మీరు ఇంకా అప్ టు 1080 60 FPS దాకా మీరు వీడియోని అయితే తీసుకెళ్ళచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. కలర్స్ చూసారు కదా ఎంత పంచిగా కనిపిస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రెడ్మీ కంపెనీ ఈ రోజు అఫీషియల్ గా మన ఇండియాలో రెడ్మీ నోట్. సో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఆడియో కూడా చాలా బాగుంది. సో ఆడియో కూడా లౌడ్గానే ఉంది కంపేర్డ్ టు అమెజాన్ ప్రైమ్ కన్నా. కానీ సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి దీంట్లో మనం వరీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో దీంట్లో మనకి బై డిఫాల్ట్గా గూగుల్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక కాల్ రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా అవతల వ్యక్తికి ఒక నోటిఫికేషన్ అనేది వినపడడం జరుగుతుంది. సో ప్రీవియస్ డైలర్ అంటే ఇలాంటి నోటిఫికేషన్ లేకుండా ఉంటే బాగుండేది, బట్ అల్టిమేట్గా మనం ఏం చేయలేము. సో బై డిఫాల్ట్గా కంపెనీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇక దీంట్లో మనకి స్టాండర్డ్ 3.5mm జాక్ అయితే ఉండదు. ఎడిషనల్గా మీరు వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి USB Type-C to 3.5mm జాక్ని యూజ్ చేస్తూ మీరు మీ ఆడియోస్ అన్నిటిని కూడా ఆస్వాదించవచ్చు. ఇక ఒకసారి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చారన్నట్టయితే వీళ్ళైతే చాలా అప్గ్రేడ్స్ అయితే దీనిలో తీసుకొచ్చారు. ముఖ్యంగా యూత్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఫోటోగ్రఫీ చూడొచ్చు. ఫోటోగ్రఫీలో కూడా 2x జూమ్, 1x జూమ్, అలాగే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్, ఈవెన్ పోర్ట్రేట్ మోడ్ మనకి మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ షార్ట్ వీడియో, వ్లాగింగ్ మోడ్, డ్యూయల్ వీడియో, లాంగ్ ఎక్స్పోజర్, 64 మెగాపిక్సెల్తో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో దాంతో క్యాప్చర్ చేయడంతో పాటు డాక్యుమెంటేషన్, అలాగే నైట్ మోడ్, అలాగే స్లో మోషన్, ఈవెన్ మూవీ ఎఫెక్ట్స్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ మ్యాజికల్ జూమ్ కావచ్చు, స్లో షటర్ కావచ్చు, టైం ఫ్రీజింగ్ కావచ్చు, లేదా నైట్ టైం ల్యాబ్స్ కావచ్చు, లేదా ప్యారలల్ వరల్డ్ కావచ్చు. ఇక దీంతో పాటు మనం ఇక్కడ ప్రో మోడ్లోకి వెళ్ళాము అన్నట్లయితే కనుక మీరు మీ కెమెరా అపాచర్ని, షటర్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీకు ఇష్టమైన ఫోటోగ్రఫీస్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ వీడియోగ్రఫీ సెట్టింగ్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మీకు మాక్సిమం 4K 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రమ్ 720 30 FPS నుంచి. ఈవెన్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు 720p, అలాగే మనకి 1080pలో 30, అలాగే 60 FPSలో మనం వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్, వీడియోస్ని చూసేద్దామా. ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా 1x జూమ్లో నేను క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పటికి 2x జూమ్లో నేను క్యాప్చర్ చేశాను. డీటెయిలింగ్ జూమింగ్లో కూడా బాగానే ఉంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్లో నేను క్యాప్చర్ చేసింది. అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది. సో ఇది 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికే నేను బుకే ఎఫెక్ట్ తోటి రేర్ కెమెరా డైరెక్ట్గా క్యాప్చర్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ బాగానే ఉంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఎక్కడ మనకి డీటెయిలింగ్ అయితే మిస్ అవ్వట్లేదు. కాకపోతే లో లైటింగ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇది వచ్చేటప్పటికి మ్యాక్రో లెన్స్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిలింగ్ అనేది బాగానే ఉంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక రెగ్యులర్గా మనకి మ్యాక్రో షాట్స్తో పోలిస్తే అంటే ఇందులో 5 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. డీటెయిలింగ్ బాగుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. ఫ్రంట్ కెమెరాలో నార్మల్, అలాగే ఇది ఫ్రంట్ వచ్చేటప్పటికే మనకి పోర్ట్రేట్ ఎఫెక్ట్ తోటి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే రేర్ కెమెరా ద్వారా 720p, అది కూడా 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే రేర్ కెమెరా ద్వారా 1080p, అఫ్ కోర్స్ ఇందులో 30-60 FPS లో రికార్డ్ చేయొచ్చు. బట్ మీరు చూస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉందో 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. కలర్ సాచురేషన్ లెవెల్స్, అలాగే మీకు స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా 4K, అది కూడా 30 FPS లో వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో కలర్ సాచురేషన్ లెవెల్స్, అలాగే స్టెబిలైజేషన్ కొంచెం వీక్ గా ఉంటాయి 4K లో. సో ఒకసారి అయితే చెక్ చేయగలరు. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను. సో 720-30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇవే కాదు, ఒకవేళ వ్లాగింగ్ చేయాలనుకుంటున్నారు అనుకుంటే దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో వ్లాగ్ మోడ్ అని, డైరెక్టర్ మోడ్ అని. సో దీని ద్వారా కూడా మీరు అద్భుతమైన వీడియో అయితే అవుట్పుట్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో 1080, దీనిలో 30-60 రెండిట్లో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే ఉందో 60 FPS. ఇందులో ఫ్రేమ్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల వీడియో ఏదైతే ఉందో మీకు కొంచెం స్మూత్ ఎఫెక్ట్ గా రావడం జరుగుతుంది. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. ఒకసారి ఎక్స్పోజర్ లెవెల్స్ ని ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. ఎందుకంటే
లైటింగ్ ఏరియాస్ అలాగే డార్క్ ఏరియాస్ లో ముఖ్యంగా. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్ విషయానికి వచ్చారంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు ఫార్మ్ ఫ్యాక్టర్, స్లిమ్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం డిస్ప్లే ఏదైతే ఉందో ఇది ఫెంటాస్టిక్. కాకపోతే వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732 కన్నా కానీ బెటర్ ప్రాసెసర్ని తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ప్రైజింగ్ కూడా వీళ్ళు ఎర్లీ బర్డ్ సేల్లో మనకి సుమారుగా 17,490 రూపాయలకేమో తీసుకొచ్చారు. సో ఇది కూడా మంచి డీల్. కాకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్లు స్నాప్డ్రాగన్ ప్రాసెసరే ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా దీన్ని నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీని కెమెరా రివ్యూ అలాగే ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.